అందరికీ జై భీమ్. నేను రోకుమజిక్రోలు మానవ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన కోసం మీకు ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఖచ్చితంగా దీన్ని అందరూ వ్యతిరేకించాలి. అదేంటంటే ఇప్పుడు ఆటోలో 3+1 అంతే కదా, 3 ప్యాసింజర్లు ఒక డ్రైవర్, ఎక్స్ట్రా ఒక టికెట్ ఉన్నా 2 టికెట్లు ఉన్నా కానీ ఫైన్ వేస్తున్నారు. అదేవిధంగా 4 వీలర్, అదేవిధంగా బైక్ మీద అన్ని వాహనాల్లో కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది, ఇంతమంది జనం ఎక్కాలని. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో 40+2, 30+2, 50+2 అని ఉంటాయి. 2 అంటే ఏంటి, ఒక డ్రైవరు కండక్టర్. 40 అంటే ఏంటి, ప్రయాణికులు. కానీ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రజెంట్ అందరూ కూడా ఇప్పుడు 40+2, 40+2 అలా కాకుండా 60+2 అవుతుంది. ఇప్పుడు 40 మంది ప్యాసింజర్లు ఎక్కాల్సిన బస్సులో దగ్గరలో ఒక 50 నుంచి ఒక 60 మంది ఎక్కేస్తున్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 బస్సుల్లో వెళ్ళాల్సిన ప్రయాణికులు ఒకే బస్సులో వెళ్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా అధికారులు, ప్రభుత్వం అంతా కూడా ప్రయాణికులే మా ఆస్తి, ప్రయాణికులే మాకు దేవుళ్ళు అని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ప్రయాణికులు మనశ్శాంతిగా ప్రయాణం చేయడానికి లేదు, అవునా కాదు? చూడండి, ఏ బస్సు ఎక్కినా కానీ చూడండి. ప్రజెంట్ ఈరోజు చూడండి, మీరు ఏ బస్ స్టాండ్కి, అమలాపురం బస్ స్టాండ్కి వెళ్ళండి, రావులపాలెం బస్ స్టాండ్కి వెళ్ళండి, రాజమండ్రి బస్ స్టాండ్, ఎన్ని బస్ స్టాండ్ దగ్గరికి ఒకసారి వెళ్ళండి. ప్రతి బస్సు చెక్ చేయండి ఎంతమంది జనం ఉంటున్నారు. కూర్చున్న వాళ్ళు టికెట్ తీసుకున్నారు, నిలబడి ప్రయాణం చేసే వాళ్ళు టికెట్ తీసుకున్నారు. మరి కూర్చున్న వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు? నిలబడిన వాళ్ళు, నిలబడే ప్రయాణం చేస్తున్న వాళ్ళు వాళ్ళేం పాపం చేశారు చెప్పండి? ఇది తప్పు కదా. పోతే దీనివల్ల ఫస్ట్ వీళ్ళకి కూడా ట్రాఫిక్ సమస్యలు అనేది ఉండవా? వీళ్ళకి కూడా ఫైన్లు వేయరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డిమాండ్, పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఒకళ్ళు ఇద్దరు నిలబడినా కానీ ఆ బస్సు డ్రైవర్కి ఫైన్ వేయాలి ఖచ్చితంగా. మీరు 3 వీలర్కి ఎలాగేస్తున్నారు, 4 వీలర్కి ఎలాగేస్తున్నారు, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళందరూ కూడా ఈ బస్సులో కూడా పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తే మీరు ఫైన్ వేయాలి. చట్టం తీసుకురండి, కొత్త చట్టం ఉంది, కానీ ఏంటంటే మీరు నిర్లక్ష్యం మీకు అంత. ఈ బస్సులో ప్రయాణికులు ఎక్కువ ప్రయాణిస్తే మీరు ఫైన్ వేయాలి, డ్రైవర్కి ఫైన్ వేయాలి, సరిపోద్ది. ఓకే, మీకు వీడియో పెడతాను చూడండి. మనం నేను రావులపాలెంలో తీసాను ఈ వీడియో, ఆల్రెడీ సర్క్యులేషన్ చేసి మళ్ళీ నేను వీడియోకి యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఆర్టీసీ డ్రైవర్ పైన, కండక్టర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కనివ్వద్దు. అయితే ఇంకో బస్సులు పెంచండి. ఆర్టీసీకి ఆదాయం చాలా ఎక్కువ అవుతుంది కదా ఈ మధ్య, ఉచిత బస్సు కదా, స్త్రీలకి ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. ఇంతకు ముందు మీద 50 రూపాయలు ఆదాయం వస్తే ఇప్పుడు 70 రూపాయలు, 80 రూపాయలు ఆదాయం వస్తుంది. ఫుల్ దిల్ ఖుషి. ఆర్టీసీ సంస్థ చాలా హ్యాపీగా ఉంది, బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కనుక పరిమితికి మించి మీరు బస్సుల్లో ప్రయాణికులను ఎక్కిస్తే ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇస్తాను. ఖచ్చితంగా వచ్చి డిసెంబర్ 1 తారీఖు నుంచి ఈ ఆర్టీసీ బస్సుల మీద నా పోరాటం ఉంటుంది. నేను ఖచ్చితంగా కంప్లైంట్లు అందరికీ ఇచ్చిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తాను. ఖచ్చితంగా పరిమితికి మించి మీరు ప్రయాణికులు ఎక్కించొద్దు. ఖచ్చితంగా డ్రైవరే దీనికి బాధ్యులు, కండక్టర్ దీనికి బాధ్యులు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొత్తం అందరూ సస్పెండ్ అయిపోతారు, డిస్మిస్ అయిపోతారు మీరు డ్రైవర్లు అందరూ కూడా. నేను ఖచ్చితంగా వేసేస్తాను, గుర్తుపెట్టుకోండి. చట్టం అందరికీ వర్తిస్తుంది, చట్టం వరకు చుట్టం కాదు. 2 వీలర్కి, 3 వీలర్కి, 4 వీలర్కి చట్టం వ్యతిరేకం కాదు. అదే కానీ మీ 4 టైర్లు వెనకాల, ఎదర్ టైర్లు 6 టైర్స్ ఆర్టీసీ బస్కి, ఏ టైర్ ఉన్నాయి ఆర్టీసీ బస్సులకి ఖచ్చితంగా చట్టం వర్తింతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చట్టం తీసుకోవాలి, లేకపోతే ఊరుకునేది లేదు. పోరాటం చాలా హెవీగా ఉంటుంది. స్టేట్ వైడ్లో బస్సులు పెంచండి, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించొద్దు.